ఏంటి ప్రాబ్లం? చెప్పు తగ్గిపోయింది సార్, దానికి పిన్ పెడుతున్నాను. ముందు అవి పక్కన పడేమని చెప్తున్నాను కదా. వచ్చి బైక్ ఎక్కు, గ్రౌండ్ దగ్గర దింపుతాను. సార్ ఏమైంది? నేను ఎక్కలేను సార్. ఏమైంది? నేనెవరిని ముట్టుకోకూడదు సార్, మైల్ అవుతుంది. శ్రీరామలక్ష్మి, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఆ మనసుకి మైల్ అంటకుండా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ సిల్లీ థింగ్స్. ఒక చదువుకున్న అమ్మాయి ఇలా మైలా మరక అంటూ కూర్చుంటే చూసేవాళ్ళు ఇంతకంటే ఎక్కువ నవ్వుతారు. మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చి బైక్ ఎక్కు. రా. రామలక్ష్మి, you played well. వెరీ గుడ్. గర్ల్స్ అందరూ బాగా ఆడారు. ఇలాగే ఆడుతూ ఆడుతూ అందరూ నేషనల్ లెవెల్కి వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. నేను బాగానే ఆడాను కదా, ఎందుకు ఇలా ఉన్నారు ఈయన? రామలక్ష్మి, చాలా హ్యాపీగా ఉంది రామలక్ష్మి. నువ్వు హాకీ స్టిక్ పట్టుకోగానే ఆ దేవుడు పోనాడు. థ్యాంక్ యూ అద్య. ప్యాడ్స్ తీసొస్తాను నేను. సరే. ఇదేంటి వదినా, చారు సీను పేరు చెప్తేనే పరిగెత్తుకుని వచ్చేది. సీను ఫోన్ చేసి ఇంతసేపు అయినా ఇంకా రాలేదు. అదిగో నా కోడలు వచ్చేసింది. వచ్చేసావా చారు? మొత్తానికి సీను మనసు మార్చేసావు. ఇప్పుడు నీ గురించే కలవరిస్తున్నాడు. చారు, అన్నట్టు ఈ మధ్య అందం ఎక్కువ అవుతుందేంటి? అవునత్తయ్య, ఇందాక బ్యూటీ పార్లర్ లో కూడా అదే అన్నారు. సీను బావకి నేను అందంగా కనిపించాలని పెడిక్యూర్ మానిక్యూర్ అన్నీ చేయించుకున్నాను. ఇంకా చాలే, ఇక్కడ ఎవరికి అర్థం కాదు. ఎంత బాగున్నావు చారు. చారు, ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను పెద్దమ్మా. బావ పిలిచాడు. అవునా, సరే సరే. పద్మా, మధ్యాహ్నానికి వంటేం చేద్దాం? మా చారు కూడా వచ్చింది కదా వదినా, తన్నడిగి చేస్తానులే. అక్కర్లేదమ్మా. అదేంట్రా? చారు ఇంటికొచ్చిన శుభ సందర్భంలో ఏదైనా స్పెషల్ గా తినాలనిపిస్తూ ఉంది. అది కూడా స్వయంగా చారునే వండాలి. సినయ్య, మేమున్నాం కదా, మేం చేస్తాంలే. నీకేం కావాలో చెప్పు. లేదత్తయ్య, చారు చేతి వంట తినాలని నాకుంది. అందుకనే ఈ మాటకి అభ్యంతరం చెప్పొద్దత్తయ్య. పెళ్ళయ్యాక చారు చేతి వంటే తింటావు కదరా, ఇప్పుడు మమ్మల్ని చేయనివ్వు. అమ్మా,
అది అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకుందాం. చారు బాగా మాట్లాడుతుంది, పాటలు కూడా పాడుతుంది, అన్ని పనులు చేస్తుందని తెలుసు కానీ వంట చేస్తుందని తెలియదు. ఒకసారి చారు చేతి వంట రుచి చూడాలి. ఇంతమందికి తనొక్కతే ఎలా వండుతుంది? చిన్నపిల్ల కదా, కొంచెం కొంచెంగా అలవాటు చెయ్యాలి. లేదత్తయ్య, చారు చేయగలదు. తన మీద నాకు నమ్మకం ఉంది. ఏమ్మా? అవునవును, నా కోడలు 100 మందికైనా వండి పెట్టగలదు. మా అమ్మకు బెండకాయ అంటే ఇష్టం. చిన్నత్తయ్యకి ఉలవచారంటే ఇష్టం. ఇన్ని చెప్పాడేంటి? నాకేమో గరిటె పట్టుకోవడం కూడా రాదే. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయను? ఇంకేం ఆలోచిస్తున్నావు చారు? వెళ్ళి వంట చెయ్యి. పద చారు, నేను నీకు సాయం చేస్తాను. మీరు సాయం చేస్తే తను వంట చేసినట్టు ఎలా అవుతుంది? తనే ఎవరి సహాయం లేకుండా స్వయంగా చేయాలి. అప్పుడే కదా మామయ్యకి తన మీద ఇంకా మంచి అభిప్రాయం పెరుగుతుంది. క్షమించు చారు, నువ్వే అన్ని చెయ్యి. చారు బాగా చెయ్యే. చారు, వెళ్ళి త్వరగా స్టార్ట్ చెయ్యి. నీ చేతి వంట తినాలని ఆరాటంగా ఉంది. ఆల్ ది బెస్ట్. రామా, అమ్మా, ఏంటి నాకే కొత్తగా ఉన్నావు? గదినంతా గందరగోళం చేస్తున్నావు. అమ్మా, ఇవాళ కాలేజ్ లో మ్యాజిక్ జరిగింది. ఈ రోజు మా టీం హాకీ గేమ్ లో గెలిచింది. అది కూడా నా వల్లే, నా వల్లే, నా వల్లే. అందుకేనా ఇంత సంతోషంగా ఉన్నావు? అవునమ్మా, నువ్వెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. ఇంతకీ మీ కోచ్ సంగతేంటి? ఇంకా ఇబ్బంది పెడుతున్నాడా? అమ్మా, ఆయన చాలా మంచివారు. నేనే పొరపాటు పడ్డాను. నేను బాగా ఆడటానికి ఆయన నా మీద కోపంగా ఉండేవారు. అది నాకు ఈ రోజే అర్థమైంది. ఓహో, ఒక్క రోజులోనే అభిప్రాయం మారిపోయిందా? అమ్మా, అభిప్రాయం మారడానికి రోజులు అవసరం లేదు, ఒక్క క్షణంలో మారిపోతుంది. ఇన్ని రోజులు నా మీద కోపం చూపిస్తుంటే నేను నచ్చలేదో, నా ప్రవర్తన నచ్చలేదో అనుకున్నాను. కానీ నాలో ఉన్న ఆట తీరుని, ఆ రోజు కూడా నేను గ్రౌండ్లో పడిపోతే నాలో ఉన్న ఆటని గమనించాడు. నాలో ఉన్న ఒక ప్లేయర్ని చూశాడు. ఆ ప్లేయర్ ఇలా మారుమూల గ్రామంలో అనామకురాలిగా మిగిలిపోకూడదని, నేను ఇంకా బాగా ఆడాలని ఇన్ని రోజులు నన్ను ప్రోత్సహించాడు. కానీ అది నా మీద ఉన్న కోపమని నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. అయినా ఈరోజు ఆటలో మెరుగుపడినా, నేను గేమ్లో గెలిచినా దీనంతటికీ కారణం ఆయనే. ఆయన ప్రోత్సాహం ఇలానే ఉంటే నేను ఇంకా బాగా ఆడి పై స్థాయికి వెళ్తానమ్మా. వెళ్ళేలా ఆయనే చేస్తాడు. నాకు తెలుసు రామా, నువ్వు బాగా ఆడి పై స్థాయికి వెళ్తావు.
అత్తయ్య, పిన్ని, పెద్దమ్మ, అందరూ రండి. వంటలు రెడీ అయిపోయాయి. ఇదేంటి? ఇవి మన వంటల్లా లేవే. ఆ, నాకు ఇవే బాగా చేయడం వచ్చు పెద్దమ్మా. ఈ ఇంట్లో అలాంటివన్నీ కుదరవని నీకు తెలుసు కదా, మళ్ళీ ఇవి చేసేవేంటి? వంట చేయడం వచ్చా అని అడిగారు, కానీ ఇవే చేయాలని నాకు చెప్పలేదు కదా మీరు. నేను నీకు లిస్ట్ కూడా చెప్పాను కదా. ఆ, కానీ అవేవి చేయడం నాకు రాదు. నాకొచ్చినవి చేశాను. మెల్లిమెల్లగా అన్నీ నేర్చేసుకుంటాను. ఏరా, తనని వంట చేయమని చెప్పావు, తను చేసింది. తిని చూసి ఎలా ఉందో చెప్పాల్సింది పోయి ఏంట్రా ముందే తన్నలా అంటావు? ఏమైంది అన్నయ్య గారు? అలా అయిపోయారు? ఏంటన్నా పరమ దరిద్రంగా ఉందా? అద్భుతం! అమోఘం! అబ్బా, సూపర్ అమ్మా, అద్భుతంగా చేసావమ్మా. థ్యాంక్ యూ మావయ్య. నాన్నా నిజం చెప్పు, జోక్ చేయట్లేదు కదా? లేదురా, నిజమే చెప్తున్నా. ఎంత బాగుందో తెలుసా? రే సీను, ఎందుకురా చారుని తక్కువ అంచనా వేస్తావు? చెప్పానా తను 100 మందికైనా వండి పెడుతుందని? ఒసేయ్, ఒట్టి వండడం కాదే, అద్భుతంగా చేసింది. కొంప తీసి ఆద్య ఏమన్నా హెల్ప్ చేసిందా? చారుకి తనకి పడదు కదా, హెల్ప్ చేసే ఛాన్సే లేదులే. పెద్దమ్మా, మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పండి. అక్క, తీసుకోండి, తినండి. మీరు కూడా తినండి. అత్తనండి, తినండి. మీరు కూడా తినండి. పెద్దమ్మా, ఎలా ఉంది? చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ పెద్దమ్మా. ఇంకా వడ్డించమంటారా? వద్దమ్మా. బావా, నీ మీద ప్రేమతో నీకోసమే ఈ వంటలన్నీ చేశాను. వంటలు ఎలా ఉన్నాయో తిని చెప్పు. బావకి వంటల మీద ఇంకా నమ్మకం రాలేదేమో అక్క. సీను, నేను చెప్తాను కదా, చారు అద్భుతంగా ఉండిందిరా. నువ్వు తించుడు.
ఆద్య నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. అక్కడున్న కుర్రాళ్ళంతా సినిమా చూడకుండా నిన్నే చూస్తారేమో. మనం మాత్రం దిక్కులు చూడకుండా సినిమా చూద్దాం. ఏంటి సినిమాకి వెళ్ళడానికి అంతా రెడీనా? మేం రెడీ అయిపోయాం పిన్ని. చారు వస్తే బయలుదేరతాం. చారు ఇంకా రాలేదా? చారుకి కామన్ సెన్స్ తో పాటు టైం సెన్స్ కూడా లేదా? నిజమే ఆద్య. భార్యను తిడితే నవ్వుతావేంట్రా? ఆ, అది కాదమ్మా, ఒప్పుకోవాల్సిన విషయమే కాబట్టి. చారు నిన్ను మెప్పించాలని టైం తీసుకుని రెడీ అవుతుందేమో. అవును, ఎందుకు కాదు బావా? సినిమా థియేటర్ ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం నువ్వు నడవగలవా? నువ్వు నా పక్కనుంటే ఎంత దూరమైనా నడవగలను బావా. ఇలా నడిచేటప్పుడు ముందు బాగానే ఉంటుంది చారు. ఆ తర్వాత మెల్లగా దాహమేస్తుంది, ఆ తర్వాత ఆకలేస్తుంది, ఆ తర్వాత కాళ్ళు లాగుతాయి, ఆ తర్వాత మొత్తానికి నీరసం వస్తుంది. థియేటర్కి వెళ్లేలోపు నిలబడలేక అడ్డం పడిపోతావు. అవసరమా చెప్పు? అలా ఏం జరగదు బావా. ఒకవేళ అలాంటి ప్రాబ్లం వస్తే నా పక్కన నువ్వు ఉన్నావు కదా, నాకది చాలు. ఆ ధైర్యంతోనే నేను నీతో వచ్చాను బావా. చారు, నువ్వు నా మీద ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నావు, కానీ నేను ఆద్య మీద ఆశలు పెంచుకుంటున్నాను. నువ్వు ఎలాగైతే నేను నీ భర్తని కావాలని కోరుకుంటున్నావో అంతకంటే గట్టిగా ఆద్య నా భార్య కావాలని కోరుకుంటున్నాను. బావా, నేనిప్పుడు పట్టుకున్న ఈ చెయ్యిని ఎప్పటికీ వదలకూడదనుకున్నాను. అలాంటి పరిస్థితి రాకూడదు బావా. నువ్వు నాకే దక్కాలి, నేనే నీ భార్యను కావాలి. అక్క కారు సూపర్ ఉందక్క. ఈ కారులో కూర్చి ఇంకా మెత్తగుంది. బిట్టు, వాటిని సీట్లు అంటారు. సీటా? నాకు తినే స్వీట్ తప్ప ఈ స్వీట్ తెలీదక్క. ఇప్పుడే తెలిసింది. రే బిట్టు, నువ్వు ఉండరా. ఎందుకన్ని క్వశ్చన్స్ అడుగుతావు? ఆద్య, అసలు బావ చారుతో కలిసి ఎందుకు నడిచొస్తున్నాడంటావు? చెప్పాడు కదా, ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వస్తామని. కాదు ఆద్య, ఇంకేదో కారణం ఉందనిపిస్తుంది నాకు. తనకి వంట రాదని తెలిసేదాకా చేయిస్తాను. అది కుదరకపోతే వేరే టెస్టులు కూడా పెడతాను. కారణం ఉంది. ఏంటాద్య? ఏం కారణం అది? చెప్పు ఆద్య. అదే, మీ బావది చారుది మంచి లవ్ స్టోరీ కదా. ఇద్దరు కలిసి లాంగ్ లవ్ చేసుకుంటూ రావాలనుకుంటున్నారేమో కదా. అంతే అయ్యుండొచ్చులే. అక్క, సినిమా థియేటర్ లో ఐస్ క్రీమ్ దొరుకుతుంది కదా? దొరుకుతుందిరా. మరి చాక్లెట్లు? అవి కూడా దొరుకుతాయి. అయితే అక్కడికి వెళ్ళాక ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అవన్నీ కొనుక్కుని తింటానక్క. సరే. రే బిట్టు, మనం సినిమా చూడ్డానికి వెళ్తున్నాం రా, ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినడానికి కాదు. తినకుండా చూస్తానక్క. ఇంట్లో ఎలాగో తినాం కదా, అక్కడ కూడా తినకూడదా? సరే బిట్టు, నీ ఇష్టం.
నీకు ఏం కావాలో అవి తీసుకో. థ్యాంక్ యూ అక్క. నేను ఐస్ క్రీమ్ తింటాను. వదినా, ఏంటది నువ్వు చేస్తున్న పని? ఈ చైన్ ఈ పెట్టెలో పెడదామని. నాకు అర్థమైంది వదినా. మేం వద్దన్నామన్న అహంతో, వీళ్ళ మాట నేనెందుకు వినాలన్న ధీమాతో ఈ చైన్ తీసి దొంగతనంగా వాళ్ళకివ్వాలి అనుకున్నాం. అంటే మేమంటే లెక్క లేకుండా దొంగతనం చేసే స్థాయికి దిగజారిపోయావన్నమాట. అది కాదు పద్మ, ముందు నేను చెప్పేది విను. నేను గదిలోకి రాగానే ఈ చైన్ అక్కడ పడిపోయి ఉంది. దాన్ని తీసి ఈ పెట్టెలో పెడదామనుకున్నాను. అంతేకాని దొంగతనం నేనెందుకు చేస్తాను? అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా జానకి? అసలు ఎందుకు ఇలా తయారవుతున్నావు? అత్తయ్య, నేను దొంగతనం చెయ్యలేదు అంటే నమ్మరేంటి? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటావు? ఎందుకక్క ఇంకా తప్పించుకోవాలని చూస్తున్నావు? వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని ఇలా దొంగతనానికి పాల్పడ్డావు. అత్తయ్య, పద్మ, పార్వతి, నేనేంటో నా మనసుకి తెలుసు. దేవాలయం లాంటి నా ఇంట్లో నేను దొంగతనం చేస్తానా? మీరు కావాలనే నింద వేస్తున్నారు, చూసి అంటున్నారు. నేను తెలుసుకుంటే మంచిది. అవసరమైతే ఆయన్ని నేను అడిగి తీసుకుంటాను తప్ప ఇలాంటి పనులు నా ప్రాణం పోయినా చెయ్యను. చారు, నీకే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? నాకు మ్యాంగో ఫ్లేవర్ అంటే ఇష్టం బావా. హే, సేమ్ పించ్. నాకు కూడా ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం. బాబు, 2 మ్యాంగో ఐస్ క్రీమ్స్ ఇవ్వు. లేవండి. అవి లేవా? సరే, వేరేవి ఇవ్వండి. చాకోబార్ ఉన్నాయండి. ఇవ్వండి. బావా బావా, నాకు ఐస్ క్రీమ్. నువ్వు మ్యాంగో ఫ్లేవర్ అడిగావు కదా, అతని దగ్గర లేదు, అందుకే తీసుకోలేదు. మరి నీకు కూడా ఇష్టం అన్నావు కదా బావా. అన్నాను కానీ అతను లేదన్నాడు కదా, అందుకే చాకోబార్ తీసుకున్నాను. నాకు చాకోబార్ అంటే కూడా ఇష్టమే. బావా, ఏంటి చారు, నువ్వు కూడా ఇదే ఐస్ క్రీమ్ తింటావే ఏంటి? అయ్యో, వాడు కూడా వెళ్ళిపోయాడే. పోనీ నా ఐస్ క్రీమ్ ఇద్దామనుకుంటే 2 ఎంగిలి చేశాను. ఎంగిలిస్తే బాగోదు కదా, వద్దులే. ఏం పర్లేదు బావా, నువ్వు నాకు కాబోయే భర్తవు కదా, ఇవ్వు పర్లేదు. హే, తప్పు చారు, కాబోయే భర్తని కాని ఇంకా కాలేదు కదా. పెళ్లికి ముందు అలా ఎంగిలి తినకూడదు. ఒకవేళ తింటే పెళ్లి అవ్వడం కష్టం.
నీకు నాతో పెళ్లి అవ్వడం ముఖ్యం కదా, అందుకే ఈ ఐస్ క్రీమ్ వద్దు. ముందు ఎక్కడైనా కనిపిస్తే వేరే ఐస్ క్రీమ్ తినిపిస్తాలే. సరే పద పద, సినిమాకి టైం అవుతుంది. ఇదేంటి కొత్త కారులోంచి పొగలొస్తున్నాయి? ఇది కొత్త కార్ కాదు, పాత కార్. ఏంటి పాత కారా? పాత డబ్బా కార్ కి పెయింటింగ్ వేయించి బిల్డప్ ఇచ్చారు, అందుకే ఇలా వస్తుంది పొగ. కొత్త కార్ అయితే ఇలా రాదు. మరిప్పుడు సినిమాకి ఎలా వెళ్దాం? నేను ఒకసారి చెక్ చేస్తానుండు. స్టార్ట్ అయితే వెళ్దాం, లేదంటే ఆటోలో వెళ్దాం. ఏమైంది బిట్టు? ఇది ఎందుకు నవ్వుతున్నారు? ఏమైంది? ఇట చూడు, నీ మొహం చూడు ఎలా ఉందో. అయ్యో, నా ముఖం ఏంటి ఇలా అయింది? వద్దురా వద్దురా అంటే నువ్వు విన్నావా? మెహూనా అంటూ వెళ్ళావు, బాగైందా? అందుకే చెప్పేది వినాలి. చాలే ఇంకా ఎంత దూరం బావా? దగ్గరకు వచ్చేసాను చారు. అదిగో రామలక్ష్మి వాళ్ళు. సరేనా, పద పద. రా నేను వచ్చి కళ్ళు ముచ్చిలా ఉన్నా. రామలక్ష్మి, అప్పుడే వచ్చేసారేంటి బావా? భలే ఫాస్ట్ గా వచ్చారే. ఇప్పుడే వచ్చాము. అరే బిట్టు, ఏమైంది అలా అయిపోయావు? అబ్బా బావా, అవన్నీ తర్వాత. నడిచి నడిచి నా ప్రాణం పోయింది. సమయానికి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి సరిపోయింది. పదండి, అందరం కలిసి కార్లో వెళ్దాం. పదండి. ఎక్కడికి వచ్చేది? కార్ చెడిపోయింది. చెడిపోయింది? అదేంటి, కొత్త కారు కదా, అలా ఎలా చెడిపోతుంది? ఇంతకీ బిట్టు మొహం ఎందుకు అలా అయింది? ఈ కార్ గొట్టంలోంచి పొగొస్తుంది బావా. బిట్టు ఆ గొట్టం దగ్గర మొహం పెట్టాడు, అందుకే ఇలా నల్లగా అయ్యాడు. ఇది కొత్త కార్ కాదు, డొక్కు కార్. ఆద్య, డొక్కు కార్ ఏంటావేంటి కొత్త కార్ని పట్టుకొని? ఇది కొత్త కారా? పాత కార్ కి పెయింట్ వేయించి బిల్డప్ ఇచ్చారు. ఇంజన్ చెడిపోయి పొగ గొట్టంలో నుంచి పొగొస్తుంది. ఎవరినైనా మోసం చేయగలరేమో, కానీ నన్ను మాత్రం మోసం చేయలేరు. అంటే పాత కారు ఇచ్చి నన్ను మోసం చేయాలనుకున్నారా? కాదు బావా, కొత్త కారే. ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే ఇంకా కొత్త కారు అంటావేంటి? ఇలాంటి బట్టలు వేసుకోకూడదని కొన్ని రోజులకు ప్రచారం చేస్తున్నాం. ఆ విషయం మీకు తెలీదా? నీ గాలి తాకి హాయికి ప్రాణముచ్చినది రాయికి, రాయి ఎవరంటే నన్ను నేను చూపనా, ఇష్క్ సిఫాయా, ఇష్క్ సిఫాయా, ఇష్క్ కర్నే మే కిసీకి ఆంఖోं में నీకేం కాలేదు కదా?
బావా నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. వెళ్దాం బావా. పదచారు సినిమాకి వెళ్దాం. బావా ఇప్పటి వరకు చేసింది చాలు. సినిమా లేదు ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోదాం పద. మళ్ళీ ఇద్దరం కలిసి ఎప్పుడైనా వద్దాం పద పద. నువ్వు అత్తయ్య మీద దొంగతనం నింద వేశావా? అది నింద కాదురా, నిజం. నువ్వు చూసావా? చెప్పమ్మా, నువ్వు చూసావా? చూడలేదు, కానీ వదిన చేతిలో ఆ చైన్ ఉంది. అందుకే వదిన తీసింది అనుకున్నాను. అలా ఎలా అనుకుంటావమ్మా? అత్తయ్య తీసింది అని చెప్పడానికి నీ దగ్గర రుజువే లేనప్పుడు నువ్వెలా అనుకుంటావు? అనుకోకేం చేయమంటావురా? ఏం చేయమంటావు? ఇప్పుడు మీ మావయ్యకి అత్తయ్యకి మాటలు లేవు, అందుకే డబ్బులు అవసరం ఉండి అడగలేక ఆ గొలుసు తీసింది. అత్త, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మా అమ్మకి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. నువ్వేదో పొరపాటు పడ్డావు. ఏంటి, నువ్వు కూడా నాకు ఎదురు సమాధానం చెప్పేంతటి దానివయ్యావా? మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఎవరితోనైనా నేను ఇలాగే మాట్లాడతాను. వీళ్ళకి ఎప్పుడు చూసినా ఏది కూడా నిజాలు తెలుసుకోకుండా అపార్థం చేసుకోవడం, అవమానించడం, బాధ పెట్టడం బాగా అలవాటైపోయింది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు మధ్యలో మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా. అమ్మా, తనన్న దానిలో తప్పే ఉంది. నీకు ఎప్పుడు చూసినా తొందరగా అపార్థం చేసుకోవడం అలవాటైపోయింది. మొన్న పండుగలో ఆకు నేను తీసుకుంటే తను తీసుకుంది అని నిజం తెలుసుకోకుండా తిట్టా. వారెవడో ఆద్య మీద దాడి చేస్తే అందుకు కారణం కూడా ఆద్య అని తిట్టావు. ఇలా చాలా విషయాల్లో తొందర పడుతూనే ఉన్నావు. ఇప్పుడు కూడా అత్తయ్య విషయంలో తొందర పడుతున్నావు. అదేంటి బావా, అత్తయ్యని అలా అంటావేంటి? అప్పుడు అత్తయ్య తొందరపడుండొచ్చు, ఎందుకు అలా చేసుంటుంది? ఏదైనా తప్పు జరిగిపోతుందన్న భయంతోనే కదా. ఇప్పుడు కూడా పెద్దమ్మే తీసుంటే పెద్ద గొడవలవుతాయని ముందు జాగ్రత్త పడుతుంది. అత్తయ్యది తొందరపాటుతనం కాదు, ముందు జాగ్రత్త. దాన్ని ముందు జాగ్రత్త అనరు, కుటుంబంలో మంటలు రేపడం అంటారు. అయినా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేని నీకు మాట్లాడే అర్హత లేదు. అక్కా, అక్కా, ఏంట్రా, ఏమైంది? వదిన దొంగతనం చేసిందని తిట్టావా? దొంగతనం చేసింది కాబట్టి తిట్టింది. అవునరా, నిజం కాబట్టి తిట్టాను. అయితే ఏంటి? నోరు మూయక్క. అదెందుకు నోరు ముయ్యాలరా? రఘుకు తెలియకుండా రఘు పెట్లో నుంచి గొలుసు తీస్తే దొంగతనం చేసినట్టు కాదా? ఏంటమ్మా నువ్వు కూడా? వదిన గురించి నీకు తెలీదా? అసలు ఆ చైన్ ఎవరిది అనుకుంటున్నారు? నాది. నీదా? అవును. ఉదయం అన్నయ్య గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ పడిపోయింది. దాన్ని వదిన తీసుకుని జాగ్రత్త చేసింది అనుకోవచ్చుగా. మీ ఇష్టం వచ్చినట్లు మీరు అనుకుని ఇలా నిందలు వేసేస్తారా? అహం బామర్దే, అహం.
ముందే నోరేసుకుని గట్టిగా అరిచేస్తే అబద్ధాన్ని కూడా నిజమని నమ్మేస్తాను అనుకుంటుంది నీ అక్క. ఏంటే ఇందాకేమన్నా నన్ను నన్ను నోరు మూసుకోమంటావా? ఇప్పుడు చెప్పే సమాధానం. చెల్లెమ్మ దొంగతనం చేయలేదు అంటే చేసింది చేసింది అన్నావు కదా, ఇప్పుడు చెప్పేం చెప్తావు చెప్పు. ఇప్పటికైనా అర్థమైందా అమ్మా?